హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. వాటి కోసం అయితే గోరుచిక్కుడుకాయలు అయితే తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ మనకి గోరుచిక్కుడుకాయలు అనేది లేతగానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ కుక్కర్లో అయితే వేయట్లేదు. మీరైతే కుక్కర్లో ఒక విజిల్ వేయించుకొని కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ కోసం వచ్చి ఒక టమాటా, ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నానండి నేను. మనకి కర్రీకి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. అన్నీ కూడా ఒకేసారి వేసేసాను. మనకి మీడియం సైజులో పెట్టుకుంటే తొందరగానే మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు అనేది మనకి మంచి కలర్ వచ్చినాయి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ, దాన్ని అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఈ ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇదే ప్రాసెస్ని డైరెక్ట్గా కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు, ఇంకా తొందరగా అయిపోతుంది మనకి. ఇక్కడ నేనైతే దీంట్లో అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకి గోరుచిక్కుడుకాయ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఏమీ వేయలేదు కదండి, ఉప్పు పసుపు అవేమి ఇప్పుడు వేస్తున్నాను నేను. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈ చిక్కుడుకాయలకి బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే మనం వేసిన మసాలా అంతా కూడా గోరుచిక్కుడుకాయ అనేది కలుస్తుంది. కలిసిన తర్వాత మనం దీంట్లోనూ 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. 1 గ్లాసుకు మించి వాటర్ అవసరం లేదు. మనకి గోరుచిక్కుడుకాయ అనేది లేతగానే ఉంది కాబట్టి చక్కగానే మగ్గిపోతుంది. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. కర్రీ అనేది ఇంకొక 3 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. కర్రీ అనేది దగ్గరికి ఎగిరిపెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను మసాలా కారం అన్నీ కూడా తక్కువ తీసుకున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి మీరు కావాలంటే కొంచెం స్పైసీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనలీ చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా గోరుచిక్కుడుకాయ కర్రీని అయితే చాలా తొందరగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఫైనల్లీ నేను చేసిన ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.